నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పిల్లలను కాపాడాల్సిన తండ్రులు కామాంధులుగా మారి పశువుల్లా కన్నబిడ్డల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి దారుణ ఘటనే హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. హైదరాబాద్ జీడిమెట్లలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఓ తండ్రి కన్నబిడ్డపై గత కొన్నాళ్ళ నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కాగా తండ్రి చేస్తున్న పనికి రోజు నరకయాతన భరిస్తూ వచ్చింది ఆ యువతి. కాళ్ళు పట్టుకుని వద్దని బతిమిలాడినా ఆ కసాయి తండ్రి కూతురిపై జాలి కూడా చూపలేదు. బాలికపై అత్యాచారానికి పాల్పడుతూనే వచ్చాడు. అయితే ఈ విషయం ఎక్కడ తన తల్లికి తెలిస్తే ఏమవుతుందో ఏమో అనుకుందో ఏమో ఆ యువతి. అత్యాచార ఘటనపై చెప్పలేకపోయింది. చివరకు తండ్రి కాము వంచకు విసిగిపోయిన కూతురు తల్లితో చెప్పింది. విషయం విన్న తల్లిలో ఎటువంటి స్పందన లేకపోవడంతో కూతురు ఆశ్చర్యపోయింది. అయితే తండ్రి తనపై చేస్తున్న అఘాయిత్యం తల్లికి తెలిసే చేస్తున్నాడని గ్రహించింది. తండ్రి చేస్తున్న బాధను భరిస్తూ వచ్చిన ఆ యువతికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతన్ని పూర్తిగా నమ్మిన బాధిత యువతి యువకుడితో తండ్రి చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో ఇదే అలుసుగా భావించిన ఆ యువకుడు ఆమెను నేనున్నానని నమ్మించాడు. ఏ బాధ లేకుండా చూసుకుంటానని ఆ యువకుడు ఆమెను నమ్మించాడు. తనతో బయటకు రావాలని కోరాడు. అతన్ని పూర్తిగా నమ్మిన ఆ యువతి ఆ యువకుడితో బయటికి వెళ్ళింది. సికింద్రాబాద్లోని రూమ్కు తీసుకెళ్లాడు. ఇక్కడ ఎవరూ లేరని, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని నమ్మించాడు. దీంతో ఆ బాలిక సరే అని అతనితో ఉండడంతో బాలికపై ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చానని చెప్పినా నీ తండ్రి నీపై అత్యాచారం చేశాడు, నేను చేస్తే తప్ప అంటూ ఆమెకు చిత్రహింసలు పెట్టాడు. 2 రోజులు గదిలో బంధించి తన కామ వంచ తీర్చుకున్నాడు. అతను లేని సమయంలో ఆ బాధిత యువతి అక్కడి నుంచి తప్పించుకొని మరొకరిని ఆశ్రయించింది. స్పందించిన స్థానికులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అటు తండ్రి ఇటు నమ్మిన యువకుడు ఆమెను చిత్రహింసలు చేసి తనపై అత్యాచారం చేయడంతో ఆ బాలిక కుంగిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని బోరున ఏడ్చింది. అయితే తన సొంత తండ్రి ఆ యువతిని అత్యాచారం చేశాడా? బాలికను నమ్మించి మోసం చేసిన ఆ యువకుడు ఎవరు? తనతో అంత పరిచయం ఎందుకు చేసింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర పెరిగిపోతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా కామందులు చెలరేగిపోతున్నారు. తమ కామ వంచ తీర్చుకున్న తర్వాత హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదు. మరికొందరు తమ ప్రేమను తిరస్కరించిన యువతులపై దాడులకు దిగుతున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిన యువతిపై ఓ ప్రేమోన్మాది బ్లేడ్తో దాడి చేశాడు. కరీంనగర్ పట్టణ శివారులోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె ఇంటి ఎదురుగా బొద్దుల సాయి అనే యువకుడు నివసిస్తున్నాడు. అయితే ఎదురుగా ఉన్న యువతిని ఇష్టపడిన సాయి కొన్నాళ్ళుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఇలాంటివి తనకి ఇష్టం లేదని యువతి ఎంత చెప్పినా వినకుండా ప్రేమను అంగీకరించాలని వెంటపడేవాడు. 4 ఏళ్లుగా సాయి వేధింపులను భరిస్తున్న యువతి ఇక భరించలేకపోయింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అందరూ మందలించడంతో ఇకపై యువతిని వెంబడించబోనని సాయి ఒప్పుకున్నాడు. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పంచాయతీ జరిగిన యువతిపై వేధింపులు ఆగలేదు. ఇన్నాళ్ళు ఆ యువతిని పట్టించుకోకపోవడంతో సాయి ఉన్మాదిగా మారిపోయాడు. తనకు దక్కని ఆ అమ్మాయిని వేరొకరికి దక్కకూడదని ప్రాణం తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జనవరి 4వ తేదీన యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లడం గమనించాడు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉండడంతో వెంటనే ఇంట్లోకి చొరబడి యువతిపై దాడి చేశాడు. బ్లేడ్తో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే యువతి కేకలు విని చుట్టుపక్కల ఇళ్ల ప్రజలు చేరుకొని సాయిని అడ్డుకొని యువతి ప్రాణం కాపాడారు. దాడిలో యువతి గాయపడగా చేయి విరిగింది. దాడి విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని తమ కుమార్తెను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు.
భూమికి సంబంధించిన తగాదాలు ఎందరో వ్యక్తులను క్రిమినల్స్ గా మార్చుతున్నాయి. ప్రత్యర్థులను కాపు కాసి మరీ వెంటాడుతున్నారు. మానవత్వం మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి ఒంటెర కాలంలో జనవరి 4వ తేదీన రాత్రి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి ఒంటెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి తన కుమార్తె సువర్ణ వివాహాన్ని జనవరి 4వ తేదీన ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళ పెళ్లి కూతురు సువర్ణను అత్తారింటికి సాగనంపి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్ కారుతో వచ్చి పెళ్లి బృందంపై దాడి చేశారు. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉప్పు వెంకటి, ఉప్పు నరేందర్ మధ్య భూమికి సంబంధించిన పాత తగాదా ఉన్న నేపథ్యంలో పెళ్లి బృందంపై దాడి చేయడం జరిగింది. కారు దాడిలో కాలనీకి చెందిన ఉప్పు రమ్య, ఉప్పు దుర్గయ్య, సంపంగి, యాదగిరి, ఉప్పు సుజాత, బబ్లులకు గాయాలయ్యాయి. ఉప్పు రమ్య, ఉప్పు దుర్గయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడి జరుగుతున్న సమయంలో బైక్పై వెళ్తున్న భీమరావుపల్లికి చెందిన కాపు యాదగిరి బైక్ సైతం ధ్వంసమైంది. చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇది వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.